నిర్మలమ్మ నిధులు ఇస్తారట. మెట్రో RRR ప్రాజెక్టులకు ఫండ్స్ ఆవశ్యకం. మూసి గోదావరి అనుసంధానానికి 6,000 కోట్లట. పన్నుల వాటాలో 41% ఇవ్వాలని డిమాండ్ అట. కొత్త రైల్వే లైన్లు, ఎయిర్పోర్ట్లు పెండింగ్ అట. విభజన చట్ట హామీల అమలుకు 12 ఏళ్లుగా నిరీక్షణట. రేపు కేంద్ర బడ్జెట్ భారీ ఆశలు పెట్టుకున్న రాష్ట్రం అట. పార్లమెంటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై రాష్ట్రం భారీ ఆశలు పెట్టుకున్నది. గత కొన్నేళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, అధికారులు ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను సమర్పించిన వినతులను ఈ బడ్జెట్లో మోక్షం లభిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. దాదాపు 12 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న విభజన చట్ట హామీలు, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులపై కేంద్రం ఎలాంటి వైఖరి అవలంబిస్తున్నదని చర్చ జరుపుతున్నారు. 50 సార్లకు పైగా ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అనుమతులు, నిధులు, అప్పులను తక్కువ వడ్డీకి దీర్ఘకాలికంగా మార్చడంతో సక్సెస్ అయ్యారు. మరోవైపు 11 శాఖలకు చెందిన ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి నివేదించారు. ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. అయితే కేంద్రం ఫెడరల్ స్ఫూర్తితో నిధులు కేటాయిస్తుందా లేక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో రాజకీయ కారణాలతో మొండి చేయి చూపుతుందా అనే దానిపై ఆదివారం స్పష్టత రానుంది.